ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దాంట్లో ఒక క్లియర్ కట్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏం కాదు, ఉన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. న్యాయం అనేటటువంటిది న్యాయమూర్తి ఆధారంగా మారుతూ ఉంటుంది అన్నటువంటి ఒక నానుడి పుస్తకాల్లోనే ఉంటుంది. అక్కడ అంటే ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి చూసిన దృక్పథం సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గరికి వెళ్తే కొట్టివేయబడుతోంది కదా. కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉరిశిక్ష పడ్డోడికి అసలు నిరపరాధిగా హైకోర్టు వదిలేస్తుంది, హైకోర్టు నిరపరాధిగా వదిలేసిన సుప్రీంకోర్టు శిక్షిస్తోంది. అంటే న్యాయం అనేటటువంటిది న్యాయమూర్తి చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నది సామాజిక చర్చనీయాంశమైన కోణం. ఇది న్యాయ వ్యవస్థ నమ్ముతుంది, డెమోక్రటికల్ ప్రిన్సిపల్ అది. న్యాయస్థానాలు మొదటి నుంచి కూడా ప్రో డెమోక్రసీ. ఇందులో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే న్యాయమూర్తిని వ్యక్తిగతంగా కించపరచక, దూషించక, అట్లాగే న్యాయమూర్తికి ఉద్దేశాలు ఆపాదించబాక, అంతే. తీర్పుని ఇప్పుడు ఒక డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే నీకు ఒక 3 రోజులు ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతావు అంటారు. ఇంకొక డాక్టర్ గారు ఎవరయ్యాట చెప్పింది నీకు అంటారు. ఈ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారి మీద కేసు పెట్టడు. కాంట్రడిక్ట్ ఉంటుంది అంతే. అట్లాగే